ధోనీ గురించి నా ముందు మాట్లాడొద్దు. అశ్విన్ 2025 ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ధోనీ గురించి తెగ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సీఎస్కే మ్యాచ్ అంటే చాలు ఇక కమెంటరీ ప్యానెల్లో చర్చంతా మాహీ గురించే ఉంటుంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. తాజాగా చెన్నై సీనియర్ బౌలర్ రవిచంద్ర అశ్విన్ కూడా ధోనీ విషయంపై కాస్త వెటకారంగా స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది జరిగింది. అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో ప్రస్తుత ఐపీఎల్ గురించి మాట్లాడాడు. ఈ ప్యానెళ్లలో అశ్విన్తో పాటు మరో ఇద్దరు క్రికెటర్ ఎక్స్పర్ట్లు కూడా ఉన్నారు. ఈ చర్చలో ఒక సమయంలో ధోనీ ప్రస్తావన వచ్చింది. అశ్విన్, నువ్వు తమిళనాడు ప్రీమియర్ లీగ్ను నీ జట్టును అద్భుతంగా నడిపించావు. నువ్వు కెప్టెన్సీ వహించిన జట్టు టీఎన్పీఎల్ టైటిల్ నెగ్గింది. అందుకే జట్టుకు కెప్టెన్సీ చాలా ముఖ్యమని నేను నమ్ముతాను. అందుకే కెప్టెన్ అంటే సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్ తల ధోనీలా ఉండాలి అని ప్యానెళ్లలో ఒక వ్యక్తి అనగానే అశ్విన్ వెంటనే కలుగజేసుకున్నాడు. ఉష్ ఉష్ అంటూ ధోనీ గురించి, చెన్నై గురించి మాట్లాడొద్దని సైగలు చేశాడు. దానికి ప్యానెలిస్ట్ కూడా స్పందించాడు. నువ్వు అలా అనకూడదు, ఇక్కడ నేను ఓ ప్రేక్షకుడిగా మాట్లాడుతున్నాను అని అన్నాడు. ప్రస్తుతం ఇది కాంట్రవర్సీ అయ్యింది. అశ్విన్ ఇలా ప్రవర్తించడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ధోనీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇటీవల అశ్విన్ ఛానళ్లలో చెన్నై జట్టు గురించి ఓ చర్చ జరిగింది. దీనిపై క్రికెట్ ఎక్స్పర్ట్స్ ఒకరు చెన్నై కోచ్ ఫ్లెమింగ్ను ప్రశ్నించగా తనకు అశ్విన్ యూట్యూబ్ ఛానల్ గురించి తెలియదు అని రిప్లై ఇచ్చాడు. అసలు అశ్విన్కు ఓ ఛానల్ ఉందన్న విషయం తనకు తెలియదని, తాను అలాంటివి ఫాలో అవ్వనని అన్నాడు. దీంతో ఇకపై చెన్నై మ్యాచ్ల గురించి తన ఛానల్లో చర్చించకూడదని అశ్విన్ నిర్ణయించుకున్నట్లు తేల్చి చెప్పేశాడు. ఈ కారణంగానే తాజా చర్చల్లో ధోనీ చెన్నై ప్రస్తావన రాగానే అశ్విన్ వద్దు అన్నట్లు సైగలు చేశాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.